అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ రోజు మనుషుల పశువుల అత్యంత కాలుష్యమైన నది కింద మూసీని రోజు నోటిఫై చేయడం జరిగింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత సంవయనంతో కొంత క్రమ పద్ధతిలో ఈ మూసీ ప్రక్షాళన కోసం ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు పెద్ద మనసుతో సహకరించడం ద్వారా మన నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మీరు ముందుకు రండి. మీకు ఎలాంటి కష్టము నష్టము కలిగించం. మీ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మీకు సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మూసి ప్రక్షాళన చేసుకోవడమే ఏకైక పరిష్కారం మన మహానగరానికి. లేకపోతే నగరం నివసించడానికే ఉపయోగం కానీ నగరంగా మారబోతున్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరి సహకారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నదని మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. మిత్రులారా, అదేవిధంగా పరిశ్రమలలో పెట్టుబడులు ఇది అత్యంత కీలకమైన అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. ప్రజాపాలనలో జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు తెలంగాణపై నమ్మకం పెరిగింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్లో బిజినెస్ ఎంట్రీ, కన్స్ట్రక్షన్, పర్మిట్, ఎనేబులర్స్, సర్వీస్ సెక్టర్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో తెలంగాణ టాప్ అచీవర్గా నిలవడమే ఇందుకు నిదర్శనం. అదేవిధంగా మిత్రులారా, ఇదే కాకుండా టీజీ ఐపాస్ ద్వారా 1.29 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. వీటితో పాటు 78,000కు పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించి ఇన్వెస్ట్ తెలంగాణ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్నిటినీ ప్రపంచానికి చాటి చెబుతాం. నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026తో తెలంగాణ ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లో నిలబెట్టేలా దిశానిర్దేశం చేసుకున్నాం. ఎంఎస్ఎంఈలకు కొత్త పాలసీ తీసుకొచ్చాం. సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో తెలంగాణకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈనాడు హైదరాబాద్ నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే ఐటీ రంగంలో తెలంగాణ దూసుకెళ్తుంది. 2025-26 తెలంగాణ ఐటీ ఎగుమతులు 3,97,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12,14,000కు పెరిగాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. హైదరాబాదులో ఇప్పుడు 355కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు పనిచేస్తున్నాయి. 2026లో ఈ 6 నెలల్లోనే కొత్తగా 40 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్కు వచ్చాయి. డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది. అమెజాన్ కంపెనీ తెలంగాణలో అదనంగా $7 బిలియన్ పెట్టుబడి పెట్టడాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా భారత్ ఫ్యూచర్ సిటీ చందన్వెల్లి ప్రాంతాలలో దేశంలోని అతిపెద్ద హైపర్ స్కేల్ AI రెడీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్లలో ఒకటి రూపుదిద్దుకుంటుంది.